హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ దురంధర్ 2 మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ బైకర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ డొకైట్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్తో పాటు మరికొన్ని మూవీస్ ఓటీటీ రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసేది చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ప్లీజ్ ఈ వీడియోకి నేను 200 లైక్ టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 అవర్స్లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ ఓటీటీ మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 యూత్ మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీని మనకు ఇప్పుడు ఓటీటీకి అయితే తీసుకొచ్చారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. ఈ మూవీ మనకి April 16th నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే వచ్చింది. ప్రజెంట్ ఈ మూవీ మనకి ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో మరి మీరు ఎవరైనా యూత్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే ప్రజెంట్ ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొచ్చారు. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో ఈ మూవీ మనకి అవైలబుల్గా ఉంది. ఇక నెంబర్ 2 సామ్రాట్ మూవీ. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఈటీవీ విన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ఈటీవీ విన్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి April 17th నుంచి ఈ మూవీ ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా సామ్రాట్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని ఈటీవీ విన్లో April 17th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 3 అస్సీ. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి April 17th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా G5లో ఒక కొత్త మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఈ మూవీని April 17th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 4 మట్కా కింగ్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ సంబంధించి అఫీషియల్ డేట్ని కూడా అనౌన్స్ అయితే చేశారు. సో ఈ సిరీస్ మనకి ఎప్పుడు ఓటీటీలో అవైలబుల్ ఉంటుందంటే April 17th నుంచి ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా మట్కా కింగ్ వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని అమెజాన్ ప్రైమ్ వీడియోలో April 17th నుంచి. ఇక నెంబర్ 5 ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ. సో ఈ మూవీలో మనకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మెయిన్ లీడ్లో అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు ఈ మూవీని ఓటీటీకి అయితే తీసుకొచ్చారు. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీని మనకి April 16th నుంచి ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయితే తీసుకొచ్చారు. సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా ఈ మూవీ మనకి April 16th నుంచి అవైలబుల్గా ఉంటుందని. సో ప్రజెంట్ ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అయితే వచ్చింది. సో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసుకొచ్చారు మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో. సో మరి మీరు ఎవరైనా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయండి. ప్రజెంట్ ఈ మూవీ మనకి నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ అలానే మీకు ఎలానే యాక్యురేట్గా ఓటీటీ అప్డేట్స్ కావాలంటే సో ప్లీజ్ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక నెంబర్ 6 హౌస్ ఆఫ్ స్పిరిట్స్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ సిరీస్ని మనకి ఎవరు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఓటీటీకి అయితే తీసుకొస్తున్నారు. సో ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ ఇది. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ సిరీస్ని ఎప్పుడు ఓటీటీకి తీసుకొస్తున్నారంటే వాళ్ళ అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ అయితే చేశారు. April 29th నుంచి ఈ సిరీస్ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఒక కొత్త వెబ్ సిరీస్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ సిరీస్ని April 29th నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఇక నెంబర్ 7 పోచమ్మ. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు ఓటీటీ రిలీజ్కి అయితే రెడీ అవ్వింది. ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఆహా వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి సంబంధించి మనకు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ అయితే చేశారు. సో ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ మనకి April 17th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా పోచమ్మ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఈ మూవీని ఆహాలో April 17th నుంచి అవైలబుల్గా ఉంటుంది.
ఇక నెంబర్ 8 డకాయిట్ మూవీ. సో ఈ మూవీలో మనకి అడి విశేష్ మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఈ మూవీ 6 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 6 daysలో ఈ మూవీ మనకి థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 6.30 కోట్లు అయితే రాబట్టింది, సిరెట్లో 85 లక్షలు అండ్ ఆంధ్రాలో 4 కోట్లు. అలా ఈ మూవీ టోటల్గా మన తెలుగులో 11.16 కోట్ల షేర్ని అండ్ 20 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.21 కోట్లు అండ్ హిందీలో 3.35 కోట్లు అండ్ ఓవర్సీస్లో 5 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 22 కోట్ల షేర్ని అండ్ 45 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 31 కోట్లు. సో అలా ఈ మూవీ మనకి థియేటర్స్లో ఇంకా 8 కోట్లు అయితే రాబట్టాలి. సో చూద్దాం ఫ్యూచర్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 weeks తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రావాలి. సో అలా ఈ మూవీ మనకి May 8th నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా డకాయిట్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో May 8th నుంచి. లేదా థియేటర్స్లో చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ప్రెజెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో మంచిగా రన్ అవుతుంది. ఇక నెంబర్ 9 బైకర్ మూవీ. సో ఈ మూవీ మనకి రీసెంట్గా థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో శర్వానంద్ మెయిన్ లీడ్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో ఎలా పర్ఫామ్ చేస్తుందంటే ముందుగా నైజాంలో 4.60 కోట్లు, సిరెట్లో 75 లక్షలు అండ్ ఆంధ్రాలో 3 కోట్లు. అలా ఈ మూవీ మన తెలుగులో 8.32 కోట్ల షేర్ని అండ్ 15 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.12 కోట్లు అండ్ ఓవర్సీస్లో 1.24 కోట్లు. అలా ఈ మూవీ వరల్డ్ వైడ్గా 10.60 కోట్ల షేర్ని అండ్ 20 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి థియేటర్స్లో ఇంకా చాలా అయితే రాబట్టాలి. సో చూద్దాం ఫ్యూచర్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 4 weeks తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రావాలి. సో అలా బైకర్ మూవీ మనకి May 1st నుంచి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మరి మీరు ఎవరైనా బైకర్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే నెట్ఫ్లిక్స్లో May 1st నుంచి వాచ్ చేయండి. లేదా థియేటర్స్లో చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయండి. ప్రెజెంట్ ఇంకా ఈ మూవీ మనకి థియేటర్స్లో రన్ అవుతుంది. ఇక నెంబర్ 10 దురంధర్ 2 మూవీ. సో ఈ మూవీ మనకి లాస్ట్ మంత్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ మనకి ఏ రేంజ్లో పర్ఫామ్ చేస్తుందో మనందరికీ తెలిసిందే. ఈ మూవీ ఆల్మోస్ట్ 1800 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. అండ్ స్టిల్ ఇంకా ఈ మూవీ మనకి థియేటర్స్లో చాలా మంచిగా రన్ అవుతుంది. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ ఓటీటీ రైట్స్ జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీకి 8 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో థియేటర్స్లో రిలీజ్ అయిన 8 weeks తర్వాత ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రావాలి. సో అలా ఈ మూవీ మనకి ఎప్పుడు ఓటీటీకి వస్తుందంటే May 15th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీలో అవైలబుల్గా ఉంటుంది. సో మనకి దురంధర్ పార్ట్ 1 నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. బట్ పార్ట్ 2 మనకి జియో హాట్స్టార్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు అనమాట. సో ఈ మూవీ మనకి May 15th నుంచి అవైలబుల్గా ఉంటుంది. సో ఈ వీడియోకి తింది గైస్ అండ్ దిస్ పీస్ఫుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.